ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆసుపత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు 1600 నుంచి 1800 మంది ఓపీ పేషెంట్లుగా వస్తున్నారు. 2 రోజులకు మించి జ్వరం ఉంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సలహా ఇస్తున్నారు. సొంత వైద్యం వద్దంటున్న డాక్టర్ అనిల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. మామూలుగానే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రోజుకు 1600 నుంచి 1700 మంది ఓపీ వస్తుంటారు. కానీ వారం 10 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఈ దోమలు వ్యాప్తి చెందడం, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో జలుబు, తుమ్ము, జ్వరాలతో మాత్రం జనాలు మాత్రం ఆసుపత్రుల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ స్థాయిలో భారీ స్థాయిలో ఆసుపత్రికి రోగులు రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏ కేసులు ఎక్కువ వచ్చాయనే దానికి మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి ఏ కేసులు రోజుకు ఇటు ఇన్ పేషెంట్స్ కావచ్చు, ఓపీ కావచ్చు, ఎన్ని కేసులు వస్తాయి సార్? అంటే అది కామన్గా ఈ మధ్యన 1600, 1700, గత ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ 1800 కూడా ఓపీ వస్తూనే ఉంది మాకు. అంటే కాన్స్టెంట్ ఓపీ మాది 1500 నుంచి 1600 మధ్యనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే చేస్తున్నాం కాబట్టి అడ్మిషన్స్ కూడా దాదాపు ప్రతిరోజు 100 నుంచి 150 మధ్యనే ఉంటున్నాయండి. అలాగే ఇట్లా మీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా అందరి వైద్యం వారి పారామెడికల్ సిబ్బంది, ఇతరత్ర సిబ్బంది అందరి సహకారంతో ఇంకా మా సేవలు ఇంకా ఇంప్రూవ్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ గత వారం 10 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో ఇటు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు సార్? ఇటు జనాలకి అంటే ఇటు దోమల వ్యాప్తి కావచ్చు, అదేవిధంగా వాటర్ రావడం వల్ల వరద వాటర్ తాగినటువంటి వారు కూడా వాంతులు విరేచనాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది కరెక్ట్, మంచి ప్రశ్న అండి. అది యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం మీరు అన్నట్టు వాటర్ కలుషితమైన వాటర్ తాగడం వల్ల వచ్చే వాంతులు విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. అందరు సేఫ్టీ వాటర్ తీసుకోవాల్సి, కాచి చల్లార్చిన నీటిని తాగటం కానీ, ఫిల్టర్ వాటర్ తాగటం కానీ శ్రేయస్కరం. దోమలు వ్యాప్తి చెంది దాని మళ్ళీ ఇంకా ఫీవర్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు పరిసరాల పరిశుభ్రత, చుట్టుపక్కల వాటర్ స్టాగ్నెంట్ కాకుండా చూసుకోవటము, చిన్న వాటర్ కుంటలు అయితేనేమో దాన్ని వాటర్ లేకుండా చేసుకోవటం, ఒకవేళ పెద్ద తీయలేని వాటర్ అయితే దాంట్లో ఆయిల్ బాల్స్ కానీ అటువంటివి వేసుకోవటము, ఇవన్నీ చూసుకొని చాలా ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతను, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సాధ్యమైనంత వరకు ఇటువంటి ఫీవర్స్ కానీ, ఇటువంటి గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ ఇటువంటి ఏవి రాకుండా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. ఒకవేళ అటువంటి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం అటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వచ్చిన ఫీవర్స్ వీటికి మాత్రం మీరు సొంత వైద్యం చేసుకోకుండా ఇమ్మీడియట్గా మా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే దానికి సంబంధించిన వైద్య నిపుణులు కానీ, దానికి సంబంధించిన ల్యాబ్ పరీక్షలు కానీ, ఇంక ఇతరత్ర ఏదైనా పరీక్షలు ఉంటే కూడా చేసి 99% మా దగ్గరే దానికి సొల్యూషన్ దానికి ట్రీట్మెంట్ అందించే ఉపాయం చేస్తాం. ఆసుపత్రిపై ఉన్న నమ్మకంతో రోగులు వస్తున్నారని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఓపీ ఏ స్థాయిలో ఉందో ఐపీ కూడా, ఇన్ పేషెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఆసుపత్రిలో బెడ్స్ అన్ని కూడా రోగులతో నిండిపోయాయని చెప్పి మాత్రం చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి సీజన్లలో, ఈ ఎడతెరిపి లేకున్నటువంటి సీజన్ ఏదైతే వర్షాకాలం సీజన్లలో వచ్చేటువంటి వ్యాధులకు మాత్రం సొంత వైద్యం చేయించుకోవద్దు. ఖచ్చితంగా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని జ్వరం తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి మాత్రం సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.